నాకు తెలిసిన హరితమ్మ ఇంట్లో సొంత అమ్మలాగా ఏదైనా ఒక ప్రాబ్లం ఉందన్నా ఏదైనా ఉందన్నా అమ్మ హరితమ్మ ఉందిగా ఆ అమ్మతో మాట్లాడితే క్లియర్ అయిపోద్ది అని చెప్పుకునే ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంత మంచి పేరు మీరు తెచ్చుకున్నారంటే మీ యొక్క మంచితనం. ఎంతమంది బ్లెస్సింగ్స్, అందరు బ్లెస్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నువ్వు బాగుంటావు, నీకు మంచి మొగుడు వస్తాడు, సంతోషంగా ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా బాగుంటావు, నువ్వు వెళ్ళిన చోట కూడా అందరూ బాగుంటారు చెప్తారు కదా తదాస్తు దేవతలు. ఏదో ఒకసారి బ్లెస్ చేసి ఉంటారు. అక్క మీరు ఇంత సక్సెస్ లో ఉన్నారు, స్టిల్ నో ఇప్పటికీ సక్సెస్ లో ఉన్నారు, ఉంటారు కూడా. ఇంత సక్సెస్ లో ఉన్నప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకు తెలియకుండా ఎక్కడో మనకు తెలియకుండా ఒక డ్రాప్ అనేది వస్తుంది. అలా మీ లైఫ్ లో ఏదైనా వచ్చింది ఉందా? బేసిక్ గా నేను హర్ట్ అవ్వను రా. నాకు ఏది దొరికినా నాకు మించి దొరికిందనే నేను తీసుకుంటాను. సో ఎప్పుడు నాకు నేనున్న దానికంటే నాకు కొంచెం దేవుడు ఎక్కువే ఇచ్చాడు అనుకుంటాను. ఎందుకంటే మనకంటే టాలెంటెడ్, మనకంటే బ్యూటిఫుల్, మనకంటే ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు. కానీ మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని చాలా అంటే జాగ్రత్తగా అంతే తప్పితే డ్రాప్ లైఫ్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు డౌన్ అయినా కూడా ఆ మూమెంట్ మాకు మనం అమ్మో అది చూసాం కదా, సో అలాంటి రోజు మళ్ళీ వస్తుంది కదా అని అంతే. ఈ ఒక్క రోజు ఇంపార్టెంట్ కాదు, నిన్నటి రోజు చాలా ప్రీషియస్ మనకి ఆ మెమరీ. సో నెక్స్ట్ డే ఏదో ఉందని ఒక హోప్, అది లైఫ్లో. ఈ రోజు మనం డల్గా ఉన్నాము, మనం డిప్రెస్డ్గా ఉన్నాము, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నామంటే నో, మూమెంట్ వెళ్ళిపోద్ది. చెప్పినట్టు సూర్యుడు వస్తాడు, మళ్ళీ చంద్రుడు వస్తాడు, మళ్ళీ సూర్యుడు తప్పకుండా వస్తాడు. మనం చేసే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు కొంతమంది చేయాలనుకున్నది చేయలేము అని చెప్పి సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారక్క? సక్సెస్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు. మనం బాగా చదివాము అయినా మార్కులు ఎందుకు రాలేదు అని అడగడానికి ఒక హక్కు ఉంటుంది చదువుకుని రాస్తే. మనం చేసేది చదివి రాసేది కాదు. వచ్చే పని మనం ఎలా చేస్తున్నామో అది ముందు పని రావాలి కదా. లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదు. చాలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా సక్సెస్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అది ఇంకా హోప్తోనే ఉంటారు కదా చాలా వరకు. మనం ఎప్పుడు మనకంటే బెటర్ లైఫ్ చూసుకుంటాం. వాళ్ళు ఎంత అసలు తప్పు మనం విన్నామంటే అసలు చూడాలి ఎంత అంటే వాళ్ళకంటే మనం ఎంత బెటర్ లైఫ్ లో ఉన్నాము. మన ఆర్టిస్టులు కూడా ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలని రారు ఇండస్ట్రీకి. అందరూ హీరో అవుదాం, హీరోయిన్ అవుదామనే వస్తారు, ఒక డైరెక్టర్ అవుదామని వస్తారు. కానీ ఆ ఇది లేకుండా చక్కగా ఎంతమంది జూనియర్స్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. వాళ్ళు కనిపిస్తారో ఎంతసేపు కనిపిస్తారో కూడా తెలియదు స్క్రీన్లో. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ నీట్గా రెడీ అవుతారు, బ్రేక్ అవగానే మళ్ళీ ముఖం తీసుకుని జడేసుకుని పువ్వులు పెట్టుకొని ఆ చీరలు కట్టుకుని మళ్ళీ నీట్గా నుంచు. నాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అంటే మనం ఎందుకు చేయకూడదు, మనం ఫ్రంట్లో ఉన్నాం, మనం ఎందుకు టైర్డ్ అవుతున్నాం. ఆ ఇన్స్పిరేషన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనం సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇంక వదిలేయడం. కోట్ల మంది ఉన్నారు, అందరూ అంబానీలు, అందరూ చెప్పినట్టు శ్రీదేవులు, ఐశ్వర్యరాయలు, వాళ్ళు అయిపోం కదా, ఎవరో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. సో ఆ ఒక్కళ్ళు అలాంటి ప్లేస్ మనకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. మనల్ని మనంగా ఎదురు చూడాలి. కొంతమందికి 1 day పడుతుంది, కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 10 years పడుతుంది. నాకు ఈ అఖిలాండేశ్వరి పేరు రావడానికి 20 years పట్టింది. 20 years? అరే 1 year లో వచ్చి 4 రీల్స్ చేసి నేను చేసినా కూడా నేను అవ్వట్లేదని చాలా బాధపడుతున్నారు. ఇక్కడ 20 సంవత్సరాలు పట్టింది. తర్వాత అఖిలాండేశ్వరి స్టేజ్ పైన ఒకేసారి 4-5 అవార్డులు తీసుకు. ఓ అందుకే నన్ను చూసి ఎందుకు ఏడుస్తారు అంటారు. అది ఏడుపు కాదు, అది ఆ మూమెంట్ నాకు వస్తుందా లైఫ్లో అని ఎదురు చూసి అనుకుంటాం కదా. మనం కూడా అలా అవార్డు తీసుకుంటే బాగుంటుంది, మనం కూడా అలా స్టేజ్ ఎక్కితే బాగుంటుంది, మనల్ని కూడా మన వర్క్ని అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది. అంతేగాని మనం ఇంత చేస్తున్నాం ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. మనకు కూడా వస్తే బాగుండు. అవును. సో ఆ మూమెంట్ మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా అదొక ఆనందం అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియదు. కాబట్టి డెఫినెట్గా అవార్డ్స్ లో హరితమ్మ ఎక్కి అవార్డు తీసుకుంటే అరుపులు ఆ కేకలు వినిపిస్తాయి. అసలు కరెక్ట్ మనిషికి పడింది. అంతమంది కూడా విష్ చేస్తున్నారు నా కోసం. అసలు ఇట్లా అవార్డు పట్టుకోగానే ఒక్క నిమిషం ఇట్లా ఏడుస్తారు. అసలు అదే ప్లేస్ లో అక్కడ ఎంతమంది ఉంటారు, మన ముందే కొన్ని వేలు ఉన్నారు కదా, అందులో మనల్ని పిలిచి ఒక అవార్డు ఇస్తున్నారు. సో అవార్డుకి చాలా మంది అక్కడ అర్హులు ఉంటారు అని కూడా ఆ ప్లేస్ నాకు వచ్చింది అనేసరికి ఎంత బెస్ట్ మూమెంట్. అక్క మీరు ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటక్క? కలవారి కోడళ్ళప్పుడు హీరోయిన్ గా చేస్తూ పాప పుట్టింది, బ్రేక్ తీసుకున్నా 3 years లో అత్త అయిపోయాను.
నాకు అంటే క్యారెక్టర్ మాకు పిల్లర్ మీరే యువర్ సీరియల్ హీరో అలా నాకు మన క్యారెక్టర్ ఒక ప్యాషనేట్ యాక్ట్రెస్గా ఉండడం అనేది నాకు ఆ కసి ఉండేది అనమాట. బాగుంటుంది, ఇప్పటికే ఉంటుంది. ఏదైనా సీన్ బాగా చెబితే ఏడ్ చేస్తా, చేయించకపోతే ఇప్పటికి కూడా కూడా ఏడ్ చేస్తా. నేను ఏడ్ చేస్తాను, మీరు నా డైలాగులు కరెక్ట్గా అంటే దాన్ని ఇది చేస్తున్నారు, సో నేను ఫీల్ అవుతాను. కంగారు ఫాస్ట్ గా తీసేస్తా లాస్ట్ మూమెంట్ లో. నిన్న మంచి సీన్లు లాస్ట్ లో అలా తీయొద్దు, నేను ఏడ్ చేస్తాను అయ్యో మేడం వద్దు. సో ఇలా ఫస్ట్ స్టేజ్ పైకి కలవారి కోడళ్ళు జగదీశ్వరి అంటే స్టేజ్ మీద ఎవరున్నారు? రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు ఉన్నారు, గురువులు, సీరియల్ యాక్ట్రెస్ అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఎదురుగా చూస్తే అక్కడ పెద్ద అసలు ఎవరెస్ట్ శిఖరాలు నుంచున్నట్టున్నారు అక్కడ. వాళ్ళ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటే ఇంకా షివరింగ్, నాకు ఇప్పటికే ఆ షివర్ ఉంది.